చాలామంది శుక్రవారం రోజు మేము డబ్బులు ఇవ్వండి అంటారు. శుక్రవారం ఇవాళ డబ్బులు కాదు రేపురా అంటారు. ఎందుకు శుక్రవారం ఇవ్వవు నువ్వు డబ్బులు? ఎవరు ఇవ్వద్దన్నారు? శాస్త్రం చెప్పిందా నీకు శుక్రవారం నా డబ్బులు ఇవ్వద్దని? నువ్వు బస్సు ఎక్కుతావు వేరే ఊరు వెళ్ళడానికి, ఆ బస్సులో కండక్టర్ డబ్బులు ఇవ్వాయా, ఏ ఊరు వెళ్ళాలి టికెట్ అని అడిగినప్పుడు ఈవేళ శుక్రవారం నేను ఇవ్వనాయా అని అనుకోండి, బస్సు నుంచి ఒక్క తోపుతో చేస్తాడు నేను కిందకి. ఉదాహరణకి లేదు, పెట్రోల్ బంకుకి వెళ్ళావు, పెట్రోల్ కొట్టించుకున్నావు బండిలో, కొట్టించుకున్న తర్వాత డబ్బులు 100 రూపాయలు అన్నాడు అనుకోండి, ఈవేళ కాదు రేపు వచ్చేస్తా శుక్రవారం నేను నెలనిస్తాడా? బండిలో ఆక్కుంటాడు ముందు నీ దగ్గర నుంచి. కాబట్టి ఈ అతి చాదస్తాలనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త కట్టి పెట్టాలి. లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే అతి చాదస్తాలు, పనికిమాలిన చాదస్తాలని పక్కన పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందగలరు, పొంది తీరగలరంతే. అంతే తప్ప ఆ పనికి మాలినటువంటి చాదస్తాలు పెట్టేసుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ లక్ష్మీ కటాక్షం దొరకాలని ఎక్కడి నుంచి దొరుకుతుంది? శుక్రవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టనండి నేను అంటే లక్ష్మీదేవి ఎవరు? చెంచల. లక్ష్మికి చెంచలాయై నమో నమః అని ఒక పేరు. ఆవిడ ఒక చోట ఉండదు, ఆవిడికి తిరగడం ఇష్టం, లోక సంచారం ఇష్టం. శుక్రవారం ఆవిడికి ఇష్టమైనటువంటి రోజు. ఎందుకంటే శుక్రవారాన్ని భృగువాసరము అని పిలుస్తారు, భృగువాసరే అంటారు. భృగువు ఎవరు? లక్ష్మీదేవి శాపవశాత్తు భృగు మహర్షి యొక్క కుమార్తెగా జన్మించింది. అందుకనే భృగువు కుమార్తె కాబట్టి ఆమెకు భార్గవి అని పేరు వచ్చింది. అలాగే ఈ లక్ష్మీదేవితో పాటుగా భృగు మహర్షికి ఇంకొక సంతానం ఉంటే ఆ సంతానము శుక్రుడు, భృగ కుమారుడు కాబట్టి ఆ శుక్రుడికి కూడా భృగువు అని పేరుంది. అందుకని శుక్రవారాన్ని భృగువారము అని పిలుస్తారు. ఆ శుక్రవారంలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారం. ఆ రోజున ఆవిడ ఎక్కువ తిరుగుతుంది. ఆవిడ లక్షణమే తిరగడం కదా, తిరుగుతూ ఉండడం. ఆ రోజున ఆవిడ తిరుగుదామని అనుకున్నప్పుడు నువ్వు ఆవిడ తిరగకుండా లోపల పెట్టి శుక్రవారం రోజు ఖర్చు పెట్టకూడదని చెప్పి పెట్టేస్తే ఆవిడ ఏమనుకుంటుంది? అయ్యో వీడు శుక్రవారం నాడు నాకు ఇష్టమైన శుక్రవారం రోజు చక్కగా పట్టు చీర కట్టుకుని అలా తిరిగి వద్దామని చెప్పి అనుకుంటే నన్ను వీధిలో పెట్టి నన్ను బీరువాలో పెట్టి తాళం వేసేసాడా, ఖర్చు పెట్టకుండా కూర్చున్నాడా? వీడి దగ్గర నేను ఎందుకు ఉండాలి? వీడి దగ్గర నాకు ఇష్టమైనటువంటి రోజు నేను తిరగాలి కదా. ఇప్పుడు ఏదైనా పండగ వచ్చిందనుకోండి, ఏ పండగో పబ్బం వచ్చిందనుకోండి, పిల్లలకి స్కూలు సెలవు వచ్చిందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆ పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోతారు. సెలవు రాక వచ్చింది, స్నేహితులతో కలిసి ఆడుకోవాలి, తిరగాలని కోరుకుంటారు మంచి బట్టలు కట్టుకుని. లక్ష్మీదేవి అనుకోదు శుక్రవారం నాకు ఇష్టమైనటువంటి రోజు, ఈ రోజు నేను తిరగద్దు అనుకుంటుంది. మీరేమో తాళాలు పెట్టి బీరువాలో దాచేస్తారు డబ్బులన్నీ. ఆవేళ ఎవరు అడిగినా ఈవేళ శుక్రవారం ఇవ్వ అంటారు. ఆవిడ అనుకుంటుంది ఓహో శుక్రవారం నాకు ఇష్టమైన రోజు, నన్ను ఖర్చు పెట్టడా వీడు, నన్ను చెంచల అనేటటువంటి చపలాయే నమః చెంచలాయే నమః అని పేరు ఆవిడికి. నన్ను తిరగకుండా చేస్తాడా, దాస్తాడా వీడు? సరే శుక్రవారం రోజు నన్ను తిరగకుండా మూసిపెట్టేశాడు కదా వీడు, బంధించేశాడు కదా, ఇక వీడి దగ్గర నేను ఉండడానికి వీల్లేదు అని సంపద క్షయం చేస్తుంది ఆవిడ. సంపద క్షయం చేయడం అంటే అయ్యా గురువుగారు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నా కూడా నిలబడట్లేదండి గురువుగారు. ఎక్కడ నిలబడతాయి? ఎందుకు నిలబడతాయి? నీకు చెయ్యాల్సినటువంటి పని శ్రద్ధగా చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఎలా నిలబడతాయి? అదే శుక్రవారం రోజు డబ్బులు ఖర్చు పెట్టి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైతే శుక్రవారం నాడు అప్పు తీర్చేస్తారో వాళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి అవసరము రాదు. ఇది ఎవ్వరికీ తెలియనటువంటి గొప్ప రహస్యం. మనకి నేనే ఉన్నాను అనుకోండి, నేను ఎవరి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తెస్తే వాళ్ళకి అప్పు ఏమంటే రేపు ఇచ్చేస్తాను అని చెప్పన్నాను. అంటే ఏమైంది అంటే నాకు గురువారం రాత్రికి వచ్చాయి డబ్బులు, చీకటి పడిపోయింది, శుక్రవారం పొద్దు వచ్చేసింది అన్నాను. రేపు శుక్రవారం రేపు ఇచ్చేయాలి వాళ్ళకి, కానీ నేను రేపు ఇవ్వను. అమ్మో రేపు శుక్రవారం ఇస్తే ఇంకేమన్నా ఉందా, శనివారం ఇద్దాం, ఎందుకంటే శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటా, శనివారం నాడు పట్టుకెళ్ళి ఇస్తా, అప్పు తీరుస్తా, మళ్ళీ భవిష్యత్తులో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి నాకు వస్తుంది. అదే శుక్రవారం నాడు కనుక అప్పు తీర్చాననుకోండి, మంగళవారం నాడు కనుక అప్పు తీర్చేశాననుకోండి, మంగళవారం మారు కోరుతుందంటారు. ఒక అప్పు తీర్చామంటే మంగళవారం మళ్ళీ అది ఇంకో అప్పు తీర్చేలా చేస్తుంది, మళ్ళీ చేయమంటుంది. అలాగా మళ్ళీ చేయడం అంటే అప్పు చేయడం కాదు, అప్పు తీర్చడం. కాబట్టి బయట అప్పులు ఉండవు మనకి. శుక్రవారం కూడా అంతే సుమా. శుక్రవారం నాడు ఎవరైతే అప్పు తీరుస్తారో వాళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి అవసరం రాదు. అందుకని ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు అప్పు తీర్చండి. అందుకని ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం గమనించకుండా ఏదో ఎవరో చెప్పారు, మన రాష్ట్రం కాని వాళ్ళు, మన భాష రాని వాళ్ళు ఏదేదో ఇష్టం వచ్చినట్టు చెప్పేసి అవి పాటిస్తామంటే మీకు లక్ష్మీ కటాక్షం ఏం కలుగుతుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చెప్పాల్సినటువంటిది చెబితే వినాలి. నీకు తెలుసు నేర్చుకో, తెలీదు చెప్పింది విను.
పాటించు, అప్పుడు నీకు మంచి కలుగుతుంది. కాబట్టి శుక్రవారం నాడు, మంగళవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవ్వాల్సినటువంటి అప్పులు ఇచ్చేసేయాలి. ఆ రోజు ఇస్తే కనుక మళ్ళీ మీకు లక్ష్మీ కటాక్షం వృద్ధి అవుతుంది. అదే మీరు అప్పు తీర్చేశారనుకోండి, మీకు కలిసి వస్తుంది. అందుకని ఆ అప్పు తీర్చేసేయండి, శుక్రవారం నాడు తీర్చేసేయండి. శుక్రవారం నాడు చంచలపూర్వకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి లక్ష్మీదేవిని తిరగనివ్వండి, ఖర్చు పెట్టేసేయండి. ఆవిడ సంతోషపడుతుంది. అబ్బా, శుక్రవారం నాడు చక్కగా బట్ట కట్టుకున్నాను, నేను శుభ్రంగా మేకప్ అయ్యాను, నన్ను పంపించాడు ఈయన బయటికే, ఖర్చు పెట్టాడు కాబట్టి మళ్ళీ వీడి దగ్గరికి వెళ్దాను రా, శుక్రవారం నాడు మళ్ళీ కొత్త బట్ట కట్టుకోవడానికి వీడు అనుమతిస్తాడు నన్ను, వీడు ఖర్చు పెడతాడు. అదే మొన్న ఒకటి దగ్గరికి వెళ్ళాను సుమా, వాడు ఏం చేశాడంటే శుక్రవారం నాడు మాట్లాడితే తాళం పెట్టేస్తున్నాడు లోపల, ఎవరు అడిగినా లేవంటున్నాడు, ఒక తోలు సంచిలో కట్టేస్తున్నాడు నన్ను, తోలు పరసల్లో కట్టే శుక్రవారం నన్ను మూసి పెట్టేస్తున్నాడు, బయటికి తిరగడానికి లేకుండా చేస్తున్నాడు. అందుకని వాడి దగ్గరికి వెళ్ళను నేను. శుక్రవారం వీడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్తా అంటుంది లక్ష్మీదేవి.